సుందరోపి సుశీలోపి కులీనోపి సుందరోపి సుశీలోపి కులీనోపి సమం ధనం శోభతేన మే విద్యా విద్యా సర్వస్య భూషణం. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, embodiments of love students, సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండినా ఇవన్నీ కూడాను నిరుపయోగములే. there might be the beauty, the character, fraternity and perfect understanding. Without culture, they are all useless. ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది. Life without culture is like a temple without God. నీరు లేని పైరు వంటిది. It is like the field without water. కరెంటు లేని వైరు వంటిది. It is a wire without current. ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచం నందు ఏ విధమైన సుఖశాంతులు పొందగలదు? How do you expect this life to have all the peace and happiness in this vast world? ఈనాటి ప్రపంచంలో అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు కలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణులని పేరు పొందిన అమెరికా, రష్యా దేశములు కూడాను ఎంతో గర్విస్తున్నది. Today in the present day world, the countries like America and Russia, they pride themselves because of their capacities and progress in the field of science and technology. కానీ ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు. They are so egoistic because no other country would ever equal them in science and technology. కానీ ఏ వేదకాలము నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞానిక శాస్త్రం నందు అనంతమైనటువంటి యొక్క అభివృద్ధులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది. But yet, right there in Vedic times, Bharat has experienced all that is present in science and technology as you find today. ఈనాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేదకాలం నుండో ప్రారంభమైనటువంటిది. The history of Bharat dates back to the Vedic times. ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు, all the sacred mantras in Veda, శక్తివంతమైనటువంటి యంత్రములు, all machinery which are powerful, మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు, and all the technique which is so ఏనాడో serious ప్రారంభమైనవి. commenced long back. ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది. For the spiritual life, Veda is the foundation, it's very breath. ఈ వేదములందు అధర్వణ వేదమును అనేక దేశీయులు పరిశోధనలు కలుపుతూ వచ్చారు. Among Vedas, Adharvana Veda is investigated by many foreigners. జపాన్ వారు, జర్మనీ వారు ఈ అధర్వణ వేదమును అనేక విధములుగా పరిశోధనలు కలుపుతూ వచ్చారు. People from Japan and Germany conducted several experiments based on Adharvana Veda. భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడాను వర్ణించలేరు. No one can narrate or extol the sanctity of the sacred texts of Bharat.
మొట్టమొదట భారతీయులు మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే. It is the word that is spelled out first by Bharatiyas in the beginning. కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు. Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning. దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అనేక విధమైన పరిశోధనలు సలుపుతూ వచ్చాడు. Several experiments are conducted by a German scientist by name Grift. ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు. It's only out of this Vedic text Vishwamitra invented this Gayatri mantra. ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా Not merely chanting Gayatri mantra, ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అజ్ఞాయాస్త్రము, he made several ప్రకాశాస్త్రము, Agneyastra. ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం శస్త్రములంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు. Basing on this Aditya Tejas, Vishwamitra discovered several powerful weapons. అట్టి అస్త్రములన్నీ కూడాను రామచంద్రుడికి అర్పితం చేస్తూ వచ్చాడు. He handed over all this mighty powerful weaponry to ఇది ఎన్ని Ramachandra. వేల సంవత్సరముల పూర్వం జరిగినటువంటిది. How many thousands years back that thing happened? కనుక భారతీయులు విజ్ఞాన శాస్త్రమునందు వెనుకబడినటువంటి వారు కాదు. Bharatiyas are never backward in science and technology. భారతీయులు శోధించి సాధించినటువంటి విడిచినటువంటి దానిని ఈనాడు విదేశీయులంతా కూడాను ఆధారం చేసుకుంటున్నారు. What all that has been investigated, inquired and researched by Bharatiyas and dropped is followed by foreigners today. ఇంటియే కాదు, Not only this. మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్. What's generally happening today is that of an aeroplane. కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు. We say this aeroplane is discovered there by Wright brothers in America in 1903. కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు. However, German discovered it in the year 1896. దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? Who discovered it? లిలిత్. It's Lilith. కనిపెట్టాడు, కానీ కట్టగడ కింద పడి మరణించాడు. However, he fell down and died. 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు. Bharatiyas also discovered for first time in the year 1895. శివరాం బాపూజీ చటర్జీ, బాంబే ఉన్నటువంటి వాడు. A resident of Bombay, Shivaram Chatterjee. Shivaram Bapuji Chatterjee. అతను 1500 అడుగులు పైకి వెళ్ళాడు. He has gone up to the height of 1,500 అతనికి feet. తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రణ అనేటువంటి అతను అనేక విధముల సహాయం చేశాడు. All possible help is rendered, given to him by one belonging to Baroda, Mahadevan Govinda. కనుక 1895 లోపలనే భారతీయులు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని. Therefore, Bharatiyas invented this aeroplane in the year 1895. ఇంత మాత్రమే కాదు, Not only గణిత this. శాస్త్రం అంతా కూడా భారతదేశం నుంచి వెలువడినటువంటిది. All mathematics is the one that belongs to Bharat. రోమన్ లాంగ్వేజ్ లోపల కూడాను ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది. In the Roman language, all that belongs to Bharat. ఈ విధంగా mathematics is విచారణ చేసి contained. చూస్తే అన్నింటి యందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది. If you inquire in this way, you'll understand Bharat is proceeding ahead. కానీ First, దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన కల్పలేకపోతూ వచ్చారు. unfortunately, because of the absence of unity and growing jealousy, this could not be propagated far and wide. ఇంకా వైద్య శాస్త్రం నందు In the field of medicine, భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు. it is the sage Bharadwaja who invented this అస్త్రశస్త్ర medicine. విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడాను కనిపెట్టాడు. He also investigated along the lines of the Astra. అనగా ఈనాటి ఆపరేషన్ అన్ని కూడాను
ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు. It only means the modern surgery is that of the invention of Bharadwaja then. ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి. World needs code of conduct. ధర్మో రక్షతి రక్షితః, అది ఏ జగత్తును రక్షించేటువంటిది. It is the dharma that protects the world. ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు. It is the Emperor Manu who just discovered this code of conduct, dharma. న్యాయ శాస్త్రమును గౌతముడు కనిపెట్టాడు. Law is discovered by sage Gautama. ఇంకా ఆర్థిక శాస్త్రమును చాణక్యుడు కనిపెట్టాడు. The economics is the one of Chanakya. ఇవన్నీ కూడాను సకల విద్యలు కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి. All forms of knowledge originated out of Bharat. ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకొనలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు. The capacities and the abilities of Bharatiyas are not known to the modern students, therefore they depend on అన్ని శక్తులు foreigners. కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి. All weapons, all techniques are out of Bharat only. ఇంతియే కాదు, Not only this. స్త్రీ జాతి యందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి, ఆమె యొక్క శక్తి సామర్థ్యములు కూడాను అత్యవసరమే. It's also most essential to know of Savitri, a woman who could bring back to life her dead husband. తన పతి మరణ నిమిత్తమై సూర్యోదయం కూడా కాకుండా ఉండాలని సుమతి అనేక విధములుగా ఇచ్చేసింది. Sumati also did her best in order to see that there would not be sunrise. ఇలాంటి గొప్ప శక్తులు భారతదేశం నందు స్త్రీ పురుషుల యందు నాటి మొదలు నేటి వరకు కూడాను ప్రకాశిస్తూనే వస్తున్నవి. Such mighty power is shining among men and women of Bharat, then and now. భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది. The culture of Bharat cannot be extolled, cannot be estimated. It ఈ is like the సముద్రము mighty ఎన్ని పంపు ocean. చెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడాను తక్కువ అయ్యేటువంటిది కాదు. You cannot draw water with the help of the pump sets out of the ocean. There will be no ఇది dearth of ఎప్పుడు కూడాను water. సమత్వం యోగముచ్యతే, సమత్వంతో ఉండేటువంటిది భారతీయ సంస్కృతి. The culture of Bharat maintains the spirit of equanimity. ఎన్ని నదులో వర్షాకాలంలో ప్రవహించి చేరిపోతున్నాయి సముద్రంలో, You know, many of the rivers merge in ocean, కానీ ఒక్క ఇంచైన కూడాను పెరగటం లేదు. but it doesn't grow even an inch. నిత్యము సూర్యుని యొక్క ఆవిరి చేత ఎంతో జలము ఆవిరైపోతుండాలి. You also, water gets transformed into vapor because కానీ of సముద్రం sunlight. ఒక్క ఇంచైన కూడాను తరగటం లేదు. But there's no dearth of water even for an inch in an ocean. పెరిగి తరగనటువంటి యొక్క సముద్రం యొక్క స్థితియే భారతీయ సంస్కృతి. The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat. ఎవరు ఎన్ని విధములైనటువంటి ప్రమాదములు సంభవింపజేసినప్పటికీ ఈ భారతదేశం నందు సంస్కృతి అనేటువంటిది నేటికి ప్రాణంతోనే ఉంటున్నది. In spite of repeated foreign invasions, the culture of Bharat still exists. ఎన్ని దేశముల వారు ఈ యొక్క సంస్కృతిని నిర్మూలము గావించాలని ప్రయత్నించారు. Many foreigners attempted to destroy the culture. కానీ ఒక్కరు కూడా దీనిని కదిలించలేకపోయారు. None can shake it. కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి. Culture is that which is permanent, the very form of the spirit. కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను. But the foreigners and Bharatiyas take it easy. ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు. However, they conclude by saying its culture is a way of life. వే ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. They are not able to understand what is life, what is the way. లైఫ్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. Life is highly sacred. ఇది ఎన్నో విధమైనటువంటి యొక్క తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది. It's only out of life we enjoy all kinds of convenience, comforts and set an ideal to the rest of the world. ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు కూడా గుర్తించాలి. Every Bharatiya should understand the nature of culture. ఈ భారతదేశం యొక్క కల్చరు ఒక భారతదేశంకే పరిమితమైనటువంటిది కాదు. The culture of Bharat is not restricted to Bharat only. యావత్ ప్రపంచమునకే ఇది ఆధారమైనటువంటిది. It is the very foundation for the entire world. అందరూ కలిసిమెలిసి ఉండాలి. All should live together. అందరూ కలిసిమెలిసి జీవించాలి. All should live in harmony. అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. They should be blissful together. అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుండాలి. They should live in all friendship and coordination. కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి. Therefore, culture belongs to human society by and large. ఏ దేశం నందు పుట్టినా రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
We may be born in any other country, we may have separate names కానీ and forms, మానవత్వం ఒక్కటే. but the humanity is one. కనుక ఎక్కడికి పోయినప్పటికీ మానవత్వం ఒకే జాతి. Humanity is just one race. ఆ జాతికి ఏ విధమైనటువంటి భేదములు లేదు. It has no differences whatsoever. ఇట్టి భేదములు లేనటువంటి జాతి భారతీయ సంస్కృతి. The culture of Bharat speaks of that human society without any differences. ఇంటియే కాదు, Not only this, ఇంకను అనేక విధమైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమును కూడాను ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి. it is the culture of Bharat that taught all the linguistics and the language to the world. ఈ ఆర్థిక శాస్త్రం లోపల In economics, అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు బయలుదేరాయి. there are so many problems. కానీ దాన్ని అన్నిటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి. It is the culture of Bharat that could resist and proceed ahead in spite of ఈ financial economic చాణక్యుడు problems. ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు. Chanukya refers to so many of the changes to the financial economic problems. ఆనాటి నుండి నువ్వు నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది. This country is passing through the present plight because it is not taking into consideration all that is written by Chanukya's economics. ఈ యొక్క చాణక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది. The entire text of Chanukya depends upon this search for God. కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు. Many scholars say inquiry means search. కానీ ఇది వెతకటం కాదు. It's not searching. సర్వత్రా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎక్కడ? The divinity which is all pervasive, where do you search for it? సర్వజీవులు యందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎవరు? Who is going to search for the divinity which is present in all beings? అయితే అన్వేషణ అనేది పదములో ఎట్లా పుట్టింది? Then how do you say this inquiry or search? ఇది ఒక జపం చేతను, లేక ధ్యానం చేతను, లేక భజన చేతను, లేక పూజన చేతను లభ్యమయ్యేటువంటిది కాదు. It's not the one that you get out of worship or meditation or penance. ఇవన్నీ కూడా కేవలము స్థిరచిత్తమునకు సహాయములు చేసేటువంటి ఒక సత్కర్మలే. They're all good acts to maintain the stability of the mind. దైవాన్వేషణ అనగా ఏమిటి? What do you mean by search for God? రాగ, ద్వేష, అహంకారములను వదిలించుకోవటమే అన్వేషణ. The inquiry or search for God means to giving up one's own attachment and hatred. ఒక నిప్పు ఉండాలి. Here is fire. ఈ నిప్పును అలక్ష్యం చేయటం చేత దానిపైన నిమురు వచ్చి కప్పుతుంటుండాలి. As you neglect fire, it will be covered by ash. కానీ ఈ యాష్ ని ఏ విధంగా తీయాలి? How can you remove the ఈ ash? యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? Where from it అగ్ని came? నుంచే వచ్చింది. It is out of the fire. కనుకనే అగ్నిని మూసివేసింది. It covers the very fire. మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి? Where from you get clouds? సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి. It's only because of sunlight. కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి. The product of the sunlight covers the very sun itself. ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది. The water which is neglected for a long time in a well will be covered by moss. ఆ యొక్క పాచి నీరుని కప్పివేస్తుంది. The very moss covers the water. మన కంటిలో దృష్టి ఉంది. We have vision, కానీ sight. ఇక్కడ క్యాటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టినే కవర్ చేసేస్తుంది. When once the cataract develops, you ఇది will ఎక్కడి have నుంచి వచ్చింది? where from you got it. కంటి నుంచినే వచ్చింది. It's out of the బయట eye. నుంచి వచ్చి చేరలేదు. It has not come from కనుక outside. నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి. So in order to remove ash, which is the product of the fire, you have to blow it ఆ off. నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది. Then once ash is gone, you will see the fire. చల్లని గాలులు వీచిందంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు. When there's cool breeze around, the clouds will pass off. You will సూర్యుడు see the sun. కొత్తగా ఉద్భవించలేదు. Sun has not come afresh. అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి. When once you remove the moss, you will see the water. కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది. When once you remove the cataract, you will have the అదే vision. విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ, ద్వేష, అహంకారము ఈ మూడు కూడా చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపచేస్తుండాలి. Therefore, the divinity within the humanity is hidden there because of attachment, hatred, and ego. కనుక రాగ, ద్వేష, అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది. When once we give up this attachment, hatred, and ego, you will have the manifestation of the ఈ divinity విధమైనటువంటి within. యొక్క శాస్త్రములను ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుండాలి. Such sacred texts have been propagated since ancient times in Bharat. కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష
అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది. In olden days, Sanskrit is known to all. రాను రాను భారతదేశంలో సంస్కృత భాషనే అడుగంటిపోయేది. As days passed, the Sanskrit is neglected. భారతీయ చరిత్రలన్నీ కూడాను, వ్యాఖ్యములన్నీ కూడాను, వ్యామోహములన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి. All the interpretations and texts are written in Sanskrit only. భారతదేశంలో ఉంచినటువంటి ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు. No one can exactly receive all the wealth contained here. ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం పాటుపడి మన దివ్యత్వాన్ని, మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature. వాంఛలు పెరిగిపోతున్నాయి. The worldly desires are on the rise. అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి. The inner feelings are lost. కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవం చేసుకోవాలి. Therefore, inner feelings should develop. బాహ్యమైనటువంటి క్షణభంగురాలు. All the external is momentary. విద్యార్థులారా, Students, మీరు యువకులు. you are young. ఈ యవనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు, పొరలు, తెరలు పుడుతుంటాయి. In the stage of youth, there are bound to be the waves and covers or layers over there. దీనిని శంకర్ల వారు చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం. ఏమిటిది యవ్వన గర్వం? మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. What for is this pride of youth? It comes in between and passes off. ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది. In a half moment it moves. అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం. You take it permanent. శాశ్వతమైన ఆనందాన్ని క్షణభంగురంగా విశ్వసిస్తున్నాం. You consider eternal bliss momentary. ఇది కాదు. It's not. మనం నేర్చే విద్యలు అన్నీ కూడాను ఒక సంస్కారంతో కూడినటువంటివిగా ఉండాలి. All the forms of knowledge that we acquire should give us culture. దీనిని శంకర్ల వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు. Shankara taught in another way ఈ the కలియుగ same. ప్రభావం చేత మహా పండితులు కూడాను పాణి గ్రంథమును ఉచ్చరిస్తూ ఉంటుంటారు. In this Kali age, scholars repeatedly read the ఒక పాణి grammar written by Pani. వ్యాకరణం అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది. Grammar written by Pani is highly గ్రామర్ valuable. లేకుండా భాష ఉండడానికి వీల్లేదు. Without grammar, there cannot be language. కానీ ఈనాడు గ్రామరు ఉండనక్కర్లేదు. Today, grammar is not necessary. ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు. It's not the language which is original. కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది. Today, we find artificial language. కారణం ఏమిటి? What's the reason? సంస్కృతి కానీ సంస్కృతం కానీ లేదు ఇందులో. Today, there is no Sanskriti, the culture Sanskrita, that's Sanskrit. కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు. They just repeat words. కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు. Then Kasi Shankara, accompanied by disciples, ఒక వృద్ధుడైనటువంటి పండితుడు దుక్ను కరణే దుక్ను కరణే దుక్ను కరణే అని వల్లిస్తున్నాడు. an old scholar went on repeating the grammar principle, Dukrun Karane. విన్నాడు శంకర్ల వారు. Shankara heard this. ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు? What is ఏమి this ఈ పిచ్చి madness? విద్యలు? What's this madness? ఏమిటి ఈ యొక్క గ్రామర్ యొక్క సంబంధము? What is this? What for is this grammar? దుక్ను కరణే అంటే ఏమిటి ఇది? What does it mean, ఈ Dukrun Karane? దుఃఖీకరణ ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి? In what way does it help you? కనుక ఇది ఏ సహాయం చేయలేదు. It won't give any help. పిచ్చివాడా, Madcap. ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు. You think that it's going to redeem you. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖకరణే. ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ దుఃఖకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం. భగవంతుని స్మరించు. Oh madcap, in what way this grammar principle, Dukrun Karane, is going to be of any use to you? It will not protect you. Chant the glory of the ఈ Lord. గోవిందం ఎక్కడ ఉంటుండాలి? Where is this Govindam? కేవలం నీ యందే ఉంటుండాలి.
He is within you. దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు. Divinity is not present outside. సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థితః. లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటుండాలి. It is present inside, outside and everywhere. కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుండాలి. The one who does not know anything, he goes on saying that he is in search of God. ఇది వెతకవలసినటువంటిది కాదు. It is not the one that you can get it that way. తెలుసుకోవలసినటువంటిది. You have to know. ఏ విధంగా How? తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది. If you give up your bad qualities, it comes on its own. ఇవన్నీ కూడా దానికి కప్పబడినటువంటి. They all cover it up. ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది. If you remove all these covering bad qualities, కనుక you know your మానవుని nature. యందు అనేక శక్తులు ఉంటున్నాయి. Man has so many abilities. ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి. What all the power that is experimented and discovered by the scientists are latent in కేవలం man. బాహ్యమైనటువంటి పరిశోధనలు సలుపుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు జరపటం లేదు. They only investigate in the outer world, but they do not experiment within. ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది. Here is a man. If you just click your camera, you will have his photograph. అయితే ఎలాంటి పిక్చర్ వస్తుంది? What sort of picture? నీ దేహం పైన ఏ భాగములు ఉన్నాయో, ఏ వస్త్రములు వేసుకున్నావో, ఏ రంగులు ఉంటున్నాయో అవన్నీ వస్తుంటాయి. You get there in the picture, you're dressed in the color and your form. అయితే బాహ్యమైనవి వస్తున్నాయి కానీ అంతరమైనటువంటి రావటం లేదు. You get only the external, but not the internal. అదే ఎక్స్రే ఫోటో తీసేస్తే లోపల ఉన్నటువంటి బోన్స్, ఈ నర్వ్స్, ఈ మజిల్స్ అన్ని కూడా వచ్చేసేస్తాయి. But in an X-ray photo, you'll find your bones and nerves and the muscles there. కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది. The modern education is something like an external photograph. ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో వంటిది. లోపల ఉన్నటువంటిదంతా కూడా కనిపించేటువంటిది. Whereas spiritual culture is like an X-ray photo that speaks of within. కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం. Spirituality is essential. ఈనాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి. Today we have the education bereft of morality, righteousness and spirituality. ఆనాటి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు. Vishwamitra undertook penance in ఆ those days. తపస్సు చేయటం చేత Because of penance, ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనిపెట్టాడు. he discovered Aditya Hridayam. ఈ ఆదిత్య హృదయం నుంచి కూడాను అన్ని అస్త్రములు కూడాను ప్రారంభమైనాయి. It's only out of that principle he could have all the weapons. అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు తెరను తెచ్చాడు? In spite of all the mighty power, why did Vishwamitra ఆ surrender to రాక్షసులను Rama? చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు? Why should he go to Rama to kill all the demons? అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. There are certain procedures laid. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చెయ్యాలా, ఒక విధమైన యాగం చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. In the process of penance, he also wanted to conduct yaga. యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు. The one who performs yaga should not resort to violence. యాగ దీక్షను పూనాడు. Yes, he is determined to conduct yaga. ఆ దీక్షను, ఆ ప్రామిస్ ను నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కానీ ద్వేషములు కానీ అందులో ఆవిర్భవించరాదు. As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of anger or కనుకని hatred. తాను బ్రహ్మగా నుంచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు. As he stood there as a chief priest to conduct the yaga, he wanted the help of Rama. రాములు అనగా ఎవరు? Who is Rama? దశరథ మహారాజు కుమారుడు కాదు. Not the son of Dasharatha. రమేతీతి రామః, ఆత్మారాముడు. He is the one of the spirit, Atma. అది ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి. The principle of his Atma is present everywhere. ఆత్మ సర్వులు ఎందుకు కూడా ఉంటుండాలి. It is in everyone. ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము. This awareness is divinity. నో కాన్షియస్నెస్. This consciousness is divinity. Conscience is divinity. కనుక అదే అందరి యందు సమత్వంగా ఉంటుండాలి. It's equally present in all. కనుక మన కాన్షియన్స్ ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు. We should never act against our conscience. అది దైవాజ్ఞ. That is the command of God. దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. In order to put it into practice, we undertake ఏ various sadhanas. ప్రయత్నము చేయనక్కర్లేదు. You don't need to make an effort for that matter. హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు అదే ఆవిర్భవిస్తుంది. If you love wholeheartedly, you will have the practice. ఒక చిన్న ఉదాహరణ. A small example. చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి. Mother is working on the terrace with the child on the ఆ downstairs. బిడ్డ నిద్రపోతుండాలి. Child is sleeping. కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ. The child got up and cried.
లేచేటప్పటికి ఆ అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది. Mother dropped all the work she was doing at that time and got down. తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని ఆ ఏడుపును చల్లార్చుతుంది. And then mother lifted the baby and అదే రీతిగానే caressed the baby. ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు. Man is put to so many troubles and turmoil and problems in this world. చెవును ఏడుస్తాడు భగవంతుని కోసమని. He cries for God. అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు చక్కగా దిగి వచ్చేసేస్తాడు. Wherever he is, God will descend immediately. ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం. If you pray wholeheartedly, హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం. if you love wholeheartedly, yearning, pining for the అంతేకాని Lord. పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు. In order to come down, the mother is not bothered of the tune and the rhythm of the cry of the baby. ఏడుస్తే చాలు పరిగెత్తి వస్తుంది. It's enough if the baby cries, mother would respond. మానవులందరూ కూడాను Human society is crying today. పుట్టినప్పుడు ఏడ్చినారు, You cry at the time of birth. చచ్చినప్పుడు ఏడ్చినారు, You cry at the time of మధ్య death. మధ్య ఎన్నెందుకు ఏడ్చినారు, In between, you cry for several reasons. ధర్మజ్ఞాని కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినారా? In the absence of dharma, did you ever cry? దేనికోసం ఏడ్చినావా? What for you cry? ఏడ్పు కోసం ఏడ్చినావా? You cry for crying sake. ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు. We don't cry for God. అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు. The same thing is stated by Ramakrishna Paramahamsa. స్వామి నీకైనట్టుగా మాకుడును సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు. Some asked him, Swami, is it possible to see God as you see Him? తప్పక జరుగుతుంది. He said, certainly. నేను నీవు ఎట్లా మాట్లాడుతున్నామో దైవంతో నీవు మాట్లాడవచ్చు. He said, just you and I talk here, you can also converse with God. అయితే ఎట్లా? How? ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా? You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever కేవలం pine అదే for ఏడ్పు God? దైవం కోసం ఏడ్చు. You cry for God in the same way. తప్పక దైవం ప్రత్యక్షమవుతాడు. Certainly God will దైవం manifest. ఎక్కడో లేడు, God is not తన elsewhere. యందే ఉంటుండాలి. He is within you. తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు. You are not able to know that. అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు, Many will have glasses above the nose. కానీ మొహం కడుక్కున్నప్పుడు తీసి పెట్టారు, తిరిగి వేసుకుంటారు. As they wash their face, they keep it తన aside the ముక్కు పైన glasses. ఉన్న అద్దాలను ఎక్కడ వెతికితే చిక్కుతాయి? తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి? The glasses which are present on the very nose, where do you search for them? ఈనాడు అట్టనే ఉంటుండాలి. The present situation తన is like ముక్కు పైన అద్దాలు పెట్టుకొని నా అద్దాలు ఎక్కడని వెతుకుతున్నాడు. glasses are present above the nose, but he is in search of the glasses. దైవం elsewhere. ఎక్కడాని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడాని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు. The one who is in search of God is searching for his own self. ఎక్కడ వెతుకుతాడు? తనను తాను. Where does he తానే inquire? దైవం. He is God. సర్వత్రా దైవమే. God is everywhere. దైవం లేని పదార్థమే లేదు, There is no దైవం material లేని to God. వ్యక్తియే లేదు, There is no person దైవం to God. లేని శబ్దమే లేదు, There is no sound దైవం of God. లేని పదార్థమే లేదు. There is no matter without God. కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తి యందును దైవత్వం ఇమిడి ఉంటుండాలి. In every matter, in every object, in every individual, there is divinity. ఎట్లా తెలుసుకోగలవు? How do you know that? ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుండాలి, There is air around you. నీ కంటి కనిపిస్తుందా? Do you see it? లేదు. No. కానీ చెవులకు వినిపిస్తుంది. However you listen, the కానీ sound. కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడనే అర్థం. As you don't see with your eye, can you deny God? ఆ గాలియే లేకపోతే నీ వెట్టనించగలగావు. Without air, how do you live? గాలి ఉంది There is, కానీ కనిపించదు. but you don't see. దాన్ని పట్టుకోవడానికి చేత కాదు. You cannot catch it. చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు. As you can't do it, you cannot deny the presence of కంటికి air. కనిపించకుండా మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు. As you cannot see with the naked eye, you cannot deny. నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు. I exist, so God is also present. ఎందుకంటే దేవతత్వంతోనే నేను ఉండగలిగాను. Because I live with the divinity only. ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి. That sort of self-confidence should be present. విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది? Without this faith, how do you acquire? How do you know God? తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి. At least అదే చెప్పాడు, faith in yourself and faith in God. This is the secret of greatness. So you should have faith in yourself. Then you should have faith in God. ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది. When you have these both, you will know the inner sense. నీ పైన నీకు ఫెయిత్ లేదు,
You have no faith in yourself. దైవం పైన ఫెయిత్ లేదు. You have no faith in God. దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు? Then how do you acquire divinity? ఇది అసాధ్యము. It is ఇంకా impossible. 1000 జన్మలు ఎత్తినా కూడా నీకు వీలు కాదు. You may take 1000 births. It is impossible. ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తాను తెలుసుకోలేకపోతుంది. Because you are not able to know that it is ఎక్కడో within you. పోనక్కర్లేదు. You don't need to go any far. ఎక్కడో వెతకనక్కర్లేదు. You don't need to search for him. కనుకనే ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం. All our inquiries are funny. సైన్స్ లో కానీ Either in science, ఇంకా ఆధ్యాత్మికంలో కానీ or in spirituality, నైతికంలో కానీ morality, భౌతికంలో కానీ physical, లౌకికంలో కానీ the world. అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటిదంతా కూడా కృత్రిమమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం. All our search is artificial. కానీ ప్రేమతో వెతకాలి. But we should search with love. దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం. Love is the proper path, instrument to know that. ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు. Without the instrument of love, other things are useless. మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అంతా ఉంటున్నాయి. There are so many insects that you don't see with your eyes. కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి. But take the lens, you can see. ఆ అద్దములకే అవి కనిపిస్తాయి. You can see with the lens, మిగతా దానికి కనిపించవు. not otherwise. కనుకనే So, ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవనోపాధి కోసం నిమిత్తము మనం విద్యను అభ్యసిస్తున్నాం. So all our education is for our living, that's all. ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం. All our research is for selfishness. ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోక సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది. If you do it without any trace of selfishness, if the broad feeling for the welfare of the ఈనాడు human అన్ని race, దేశముల you వారు will కూడాను succeed. ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త పరిశోధనలంతా చేస్తూ వస్తున్నారు. Many countries have undertaken research in science. కానీ ఈనాటివి కాదు ఇవి. They are not of this day. ఏనాడో ఏ వేల కాలంలో నుంచినో కూడా జరుగుతూ వస్తుంది అది భారతదేశంలో. In Bharat, it has been going on since thousands of years. హిరణ్యకశిపుడు ఏనాటి వాడు? Hiranyakashipu, to what time he అతను belongs? గొప్ప సైంటిస్ట్. He's a great scientist. అతను అనేక రకమైనటువంటి పంచభూతములు కూడా శోధించాడు. He inquired, investigated 5 elements of పంచభూతములు nature. కూడా హస్తగతం He గావించుకున్నాడు. could have full control on them. భూమిని క్రమక్రమేణా తిప్పడానికి ప్రయత్నం చేశాడు. He could also move Earth planet. కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు. He also reached moon. క్రమక్రమేణా నక్షత్ర మండలానికి పోవడానికి కూడా ప్రయత్నించాడు. He made an attempt to reach ధ్రువ star. నక్షత్రాన్ని క్రమక్రమేణా కొంచెం మార్పు చేయాలని చేశాడు. He made an attempt to change the direction of the ఈ star. లోపల ప్రళయం ప్రారంభమైంది. In the meantime, there's Pralaya. కనుక అతని కంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు Do you find scientists greater than Hiranyakashipu దాంట్లో today? 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో. The scientist today is not కాబట్టి 1,000. భారతదేశం యొక్క దివ్య శక్తి ఎట్టిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి. The great power, mighty power in Bharata must be known to తన our విద్యార్థి students. అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు. Though he is so young, he started teaching to his father. నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు. Father, you accomplished many. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు. You could conquer all the worlds in a moment of time. ఇంద్రియాలోకము చిత్తము గెలువనేరవు. You could not conquer your senses and your mind. ఏమి ప్రయోజనం? What is the use? నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసే ప్రయోజనం ఏమిటి? Without sense control, what is the fun of controlling other things? నేను అన్ని విద్యలు చదివానన్నాడు. You say, I have learned all. నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు. My teachers also taught everything. ఏం బోధించారో చెప్పమన్నాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu, tell what your teachers taught you. చదివించిరి నను గురువులు, My teachers made me learn. చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని. I studied all that relating to primary objectives of life. చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి. I have known all the secrets of knowledge and information, Father. ఏమిటి అన్నారు? What is that? ఆ మర్మం ఏమిటి? What is the secret? ఓం నమో నారాయణాయ అన్నాడు. The secret is Om Namo Narayanaya. ఓం, Om. అది ప్రణవనాదము. That is Pranava, అదే primal sound. ప్రారంభంలో పూరింపైనటువంటిది. It is the one present in the beginning. అది ఆది శబ్దము. It is the first word. ఈ ఆది శబ్దం నుండి ఆ కా చా టా తా పా యా చా ఈ 8 అక్షరాలు పుట్టాయి. The 8 letters are born out of that primal sound. ఆ కా చా టా తా పా యా చా. The 8 letters are originated of the ఈ primal 8 sound. అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి. All Vedas are the products out of these 8 letters. దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడాను అభివృద్ధి గావించిన సారస్వతులు. So it's all the Vedic and Upanishadic literature. ఇది అకాచాట తపయస అని. These are the 8 letters present in all those texts. ఈ 8 అక్షరములతోనే
అనంతో వై వేదః అన్నారు. The infinite knowledge is composed with these letters. మీకు తెలిసిన పిల్లలకు Students know. ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి. In an English language there are 26 letters. ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు. With these 26 letters you can compose big అన్ని volume. 26 లెటర్స్. Everything contains these 26 4 letters. వైర్లు ఉంటుంటాది వైలన్ లోపల. Violin has 4 wires. 4 వైర్లు వైలన్ లోపల నన్నూరు రాగాలు అంతా కూడా పాడొచ్చు. With these 4 wires of a violin you can play many tunes. అదే రకంగానే ఈ ఆకా చాటా తాపా యశ అనేటువంటి 8 అక్షరాల లోపలనే వేదమంతా ప్రారంభమైంది. With these 8 letters all Vedas are composed. ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కారణకనే దీనికి శృతి అని పేరు పెట్టారు. As it is out of the primal sound, it is called Shruti, that which is heard. అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది. That which is acquired by hearing, audition. ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు. In Veda 3 things started at the అదే beginning. త్రయీ అని. That is Trayi. అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. Rigveda, Yajurveda, Samaveda. ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము. Rigveda is one of mantra. మంత్రం అనగా ఏమిటి? What do you mean by mantra? ఓం నమో నారాయణాయ, ఓం నమ శివ, ఇది కాదు మంత్రం. It's not Namo Narayanaya. మనన త్రాణ సమ్మిళితం ఇది మంత్రః అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం. Mantra means that which is heard must be recapitulated and must be put into practice. ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి. It's only the true human who does these అది three. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఇస్ మ్యాన్. That's what he said, the proper study of mankind is థాట్, man. వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be harmony of thought, word and deed. ఇది ఏ మంత్రము. This is mantra. కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతనో బోధిస్తూ వచ్చారు. Such mantra is taught previously, long back. ఈ మంత్రం యొక్క శక్తి, The power of mantra, ఎంతనో ఉంటుండాలి. it's mighty. ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి. The sound of pranava has got that mighty infinite power. ఈ ప్రణవం ఎట్లా వస్తుంది? How do you get it? ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది. It has got these three, akara, ukara, makara. కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం. But we say it in the same way. గాడ్ అని ఒక పేరు పదం ఇచ్చింది. Here is the word God. గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి? What is the spelling of God? GOD. 3 అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది. There are 3 letters, G-O-D, God. అదే విధంగానే ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి? What is the spelling of Om? ఆ ఊ ఉమ్, ఇది ఓం అయిపోయింది. 3 here, A, U, ప్రతి శబ్దములకు కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరము చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బయలుదేరుతుంది. It's only the combination of the letters that will come out by way of sound. కనుక ఆ ఊ ఉమ్, So A, U, దానిని భూర్భువస్సువః గాయత్రి మంత్రంలో భూర్భువస్సువః. This is said in Gayatri Mantra, Bhur Bhuva Suvaha. భూలోక భూవర్లోక సువర్లోకము అన్నారు. This is Bhuloka, Bhuvarloka, ఎక్కడ Suvarloka. ఉంటుందా అది భూలోకము? Where are these? ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు, We say Bhuloka is nature, no. ఇది మెటీరియలైజేషన్, బాడీ. This Bhuloka is the body, materialization. మెటీరియలైజేషన్ అదే భూర్, అదే దేహము. So the first one, Bhu, that's body. ఇంకా భువహ, Second, అదే Bhuvaha. వైబ్రేషన్. Bhuvaha, ఆ vibration. వైబ్రేషన్ లైఫ్, ప్రాణము. That vibration is life, prana. సువహ, Suvaha. అది రేడియేషన్. That is అదే radiation. ప్రజ్ఞానం. That is prajnana, spiritual knowledge. ప్రజ్ఞానం, ప్రాణం, దేహం మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్సువః. So the unity of these three, prajnana, the spiritual, prana, the life, and deha, the body. కనుక ఈ భూర్భువస్సువః అంటే భూలోకం, భూర్లోకం, సువర్లోకం, ఎక్కడెక్కడో లోకాలు, ఇవి ఎక్కడో లేవు, అంతా మన దేశమే. It does not mean there are 3 separate words, Bhuloka, Bhuvarloka, The and one you Suvarloka. think you are, that is body. The one you think you are is the body. The one others think you are, అదే లైఫ్. The one others think you are is the life. The one you really are, అదే మన జ్ఞానం. The one you really are is prajnana, దీన్నే spiritual. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This prajnana, spiritual, is కనుక Brahman. దైవం అనేటువంటిది ఎక్కడనో లేదు. So God is not separate from you. విలువలేని ఇనిపి పెట్టయందు In this iron safe which has no value,
ఐరన్ షేప్ ఏమీ విలువ లేదు. Iron shaft has no కానీ value. దాని లోపల పెట్టేటువంటి నగలకంతా చాలా విలువ ఉంటుంది. But the jewels of the iron shape are highly valuable. కాబట్టి మన దేశం అనేటువంటిది విలువలేని ఇనిప పెట్టే. So body is an iron safe that has no value. ఇందులో ఉండాలి సద్గుణములు, సదాచారములు, సత్చింతనలు, సత్ప్రవర్తనలు, సత్చిత్త, ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల. There are present valuable jewels inside, the good feeling, good emotions, good thought, good conduct within. కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. So we should make use of these values ఈ లోపల present ఉన్నటువంటి inside. దాన్ని కాపాడుకుంటూ రావాలి. We should safeguard present those which అది are present inside. వైబ్రేషన్. That is ఆ vibration. వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు. Without this vibration, the body cannot move. ఇది కేవలం జడమైనటువంటిది. Body is inert. అదే విధంగానే Likewise, మనలో లేనివి మాత్రం బయటికి రావు. that which is not within you will not లోపల come ఉంది out. ఆ విద్యలు That is there క్రమక్రమేణా latent, బయటపడుతూ but వస్తుంది. it should become patent later. లేనివి బయట రావడానికి వీలు కాదు. That which is not within cannot come లేని out. రావడానికి వీలు కాదు, ఉన్నది పోవడానికి వీలు కాదు. That which exists cannot vanish. That which is not there cannot go. ఉన్నవి ఉన్నవి All are present there within. ఎవ్రీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is a reflection of the inner being. అన్ని మన రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. Everything comes out as reaction, reflection. కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు. In respect of God, if you develop pure love, that ఈ is enough. వైజ్ఞానంలో కూడా ఎన్నో పరిశోధనలు చేయవచ్చును. In the field of science, you can do ఈ research. పరిశోధన ప్రేమ చేతనే చేయాలి. You should do research with love. ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు. It's not possible to research and investigate ఈ without love. రీసెర్చ్ అనేటువంటిది ఏంటి? What is this research? దేనిని చేస్తున్నావు? What is that you do? ఎవరిని చేస్తున్నావు? Who is doing it? ఎందుకు చేస్తున్నావు? Why? ఎట్లా చేస్తున్నావు? How? ఈ క్వశ్చన్ వేసుకో. Put a question like that. నిన్ను నీవు చేసుకోవాలి. You have to search for yourself. Am I good or bad? You should research for yourself. Am I good or bad? ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంక ఏ రీసెర్చ్ ఇవ్వద్దు. If you do research like that, you don't need any other. నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటాయి. Your conscience, Atma, will stand దీనినే as witness. ఆత్మ సాక్షి అన్నారు. That is, your Atma stands as a witness. నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి. Your feelings should be sacred. ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడాను ఇన్ని పరిశోధనలకు మూల కారణం. This is the cause for several investigations దైవం పైన in the past. సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు. Because of total love on God, Vishwamitra could succeed in his research. వశిష్ఠుడు, Vasishtha. ఈ వశిష్ఠుడు యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది. The Vasishtha is also separate and important. వశిష్ఠ సిస్టమ్ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు. Vasishtha, the one who follows system is Vasishtha. అనగా ఏమి? మన క్రమశిక్షణను అనుసరిస్తూ రావాలి. Meaning he follows discipline. ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటున్నాయి ప్రతిదానికి కూడా. For everything there is a system. ఇప్పుడు ఒక ఇది టంబ్లర్ ఉంటుండాలి. Here is a tumbler. ఈ టంబ్లర్కి ఏదైనా ఒక పాత్రకు ఒక అట్ట పెట్టిందంటే, కాగితం పెట్టిందంటే తిప్పి పెట్టితే ఆ అట్ట ఖర్చుకుంటుంది. This tumbler is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tumbler. కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుండాలి. Because it is drawn by the pressure force of the air within. ప్రతి దాని ఎందుకు కూడా ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి. Everything has got this ఆ magnetic power. మ్యాగ్నెట్ అట్రాక్షన్ పవర్. That magnet stands for attraction ఆ power. అట్రాక్షన్ స్వరూపమే దైవము. The power of attraction is God. ప్రతి మానవుని ఎందుకు ఉంటుండాలి. That's present in every human కానీ being. దైవం నందు 10% ఉంటుండాలి. But there in God there is 100% of attraction. 100% ఉంటుండాలి. 100%. కనుకనే So, ఆ విధమైన జగత్తునంతా కూడా ఆకర్షిస్తుంది. therefore God attracts the whole world. అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం. When once you are in the company of the magnet, you turn into the magnet. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. The knower of the Brahman becomes Brahman. ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసి అది ఖర్చుకుంటుంది. The iron piece sticks to a magnet. ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక 2 దినములు పెట్టేసి If you keep the iron piece with the magnet for 2 days, మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది. third day iron piece becomes a magnet. ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన. This is true research. దైవానికి సమీపంగా ఉంటే, If you are near God, దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు if you are near God's love, బికమ్ గాడ్. you become God. కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు. You don't need to resort to spiritual pursuits to attain ఆ divinity. ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి. You develop the feelings of love. అది ఏ దైవత్వంగా మారిపోతుంది. That transforms into divinity. కనుక So, ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు. Vice Chancellor at the beginning requested Bhagavan to speak to us on the research, సంస్కృతి యొక్క తత్వము the nature of చాలా culture. విచిత్రమైనటువంటి. It's very mysterious, peculiar. ప్రొద్దున నిన్నటి దినం వైస్ ఛాన్సలర్ కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతున్నాము. Yesterday, Vice Chancellor, few students were present. స్వామి talking. ఇది మా యొక్క అదృష్టము అన్నారు. They all said, Swami, it's our good luck.
అదృష్టం. It's our fortune, they said. నో సేమ్ వర్డ్. They said adrushta. అదృష్టం అంటే ఏమిటి? What do you mean by adrushta? మై గుడ్ లక్ అన్నారు. They said my good luck. గుడ్ లక్ అంటే ఏమిటి? What do you mean by good luck? మంచి ప్రాప్తి అన్నారు. He said good ఏదో deservedness. చెప్తూ వచ్చేసారు. They go on telling. కానీ అదృష్టం అది కాదు. It's not adrushta. అదృష్టం అంటే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నాను. Adrushta, that which is not seen with the eye. దృష్టి కనిపించేటువంటిది కాదు అదృష్టం. Adrushta, that which you don't see with the eye. అది ఏ దైవత్వము. That is divinity. దృష్టి కనిపించదు. You don't see. దృష్ట అదే అదృష్టం. Adrushta, which is not seen. అదృష్టం అనేటువంటిది అన్నిటినీ తెచ్చి పెట్టేస్తుంది. It is that adrushta that brings all. అన్ని ప్రాప్తులను కలిగింపజేస్తుంది. It confers all శారీరక deservedness. మానసిక ఆధ్యాత్మిక తత్వంలో కూడా వెలిగింపజేస్తుంది. The physical, the psychic భౌతిక and లౌకిక spiritual. ఆధ్యాత్మికను కూడా The వెలిగింపజేస్తుంది. worldly, ethical, moral, ధార్మిక spiritual. వైజ్ఞానికంగా కూడా The వెలిగించేస్తుంది. righteousness and the scientific investigation. అది ఏ దైవ దృష్టి. This is adrushta, the spiritual look. కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు. So adrushta is not good luck. కంటికి కనిపించినటువంటిది అదృష్టం. So that what you don't see is adrushta. ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి. You can have that adrushta only with love. ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than ఈ love. ప్రేమ అందరి యందు కూడా ఉంటుంది. This love is present in all. కానీ ఎట్టి ప్రేమను What sort of love? ప్రాకృతమైన ప్రేమ కాదది. It's not worldly love. స్వార్థరహితమైన ప్రేమ. It should be selfless. ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుండాలి. There's selfishness between బిడ్డ husband and wife. తల్లులకు స్వార్థం ఉంటుండాలి. Between children and అన్న parents. తమ్ములకు స్వార్థం There's ఉంటుండాలి. selfishness among brothers. బంధుమిత్రులకు స్వార్థం ఉంటుండాలి. Selfishness among ఇది relations. ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ. From the worldly point of view. కానీ it's not దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్. But the divine love, there is connection between heart అది to heart. ఎప్పుడూ ఉండేటువంటిది. It is present all the time. మార్పు కలగనటువంటిది. It is ఇది changeless. ప్రేమ చేతనే You వచ్చేటువంటిది. get out of love only. కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటాది, బుద్ధి మార్కెట్ లో తిరుగుతుంటాది. ఏ ప్రయోజనం? But you may hold the talisman and repeat God's name, but the mind will go around the market streets there. ధ్యానం కూర్చుంటున్నాము. You sit for meditation. ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా? Do you sit for meditation for a photograph? కాదు. దీని వల్ల కాదు, దైవత్వం నీకు రాదు. You can't attain divinity that ఇది way. మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు. They are only the path to maintain the stability of the mind. దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం. To attain divinity, love is the only path. నీవు ఒక గాలము తీసుకుపోయి నీటిలో వేయి, Just put a hook there in water దానికి తాడు కట్టు, and just కానీ దీనికి swing చేప there. ఏనాడు కూడా చిక్కదు. And you can never catch a fish there. ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా నువ్వు చేప చిక్కదు. You may sit for long, you can never catch fish. కానీ ఆ గాలమునకు ఒక ఎర్రని కుట్టు లేక మాంసం పెట్టు, అప్పుడు అది But if you put a bait to the hook, you can catch a fish. Earthworm. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది, ఆ చేప నీ చేతి And పడుతుంది. once you keep this bait, earthworm, you can catch a fish. కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల In this world which is a well, ప్రేమ అనేటువంటి పాశం పెట్టి put that rope of love, thread of love. ఇది జగత్తులో మనం వేసినట్లయితే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది. And you will have the divinity of the fish, you can catch hold of it. అంతేకాని Only that. ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు కాదు. Without love, it is impossible to catch the fish of కనుక divinity. మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి. So we should transform this worldly love into divine love. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Whatever you may do with love, then the work will be transformed into worship. నీ ఏ పైన చేసే, You may do anything. ఆఫీస్కి వెళ్ళు, Go to office. ఇంజనీరింగ్ చేసుకో, Do engineering. డాక్టర్ చేసుకో, సేద్యం చేసుకో, టీచ్ చేసుకో, ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీత్యార్థం అన్ని వదిలిపెట్టు, తప్పక అదే నీ ప్రేమ. You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into కేవలం worship. మాటలతో చెప్పినంత మాత్రం చాలదు, It's not merely lip service. హృదయంతో రావాలి. You should say out of your heart, wholehearted. తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది. In a moment you can attain divinity. వెతకనక్కరలేదు. You don't need to search. ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకగల. Because He is not present separate from you. తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును, కానీ దైవం దూరం కాదు. Parents may be apart from you, but not God. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే గంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు. God is always with you, in you, around you, above you, below you, everywhere. కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమనే చాలు. To attain the divinity, love ఈ is ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి. have that hook of love. అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది. Then you can attain divinity. కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ The వచ్చింది. culture of Bharat teaches easy path, మన వైస్ simple ఛాన్సలర్ path. కూడా చెప్పాడు, The Vice Chancellor said, తోరణానికి మామిడి తోరణం కట్టారు, పచ్చని ఆకులు. you find the buntings there with the green leaves. కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు. But for decoration today, we make use of plastic leaves, green. అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కడుతూ వచ్చారు?
Why do we keep green మన leaves there? ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. Even innocent villagers also have known the secrets of చిన్న science. ఇంటిలో పెళ్లి చేస్తుంటారు. They perform the wedding there. ఇంటి ముందు బచ్చన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. They lay the pendal of green leaves గ్రీన్ there. గ్రీన్ లీవ్స్ Green leaves there. వేసేస్తారు. Yes, they lay down there. ఎందుకోసం వేస్తున్నారు? What for? వాళ్ళకి ఆనాడంతా ఈ శామ్యాలంతా చిక్కలేదా? Don't they have the shamiyanas of the present day? కాదు కాదు, No. ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది. They know the science even then. ఈ చిన్న ప్రదేశంలో In a small place, ఎక్కువ మంది చేరిపోతారు. many gather there. వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీసుకుంటుంటాం. All the carbon dioxide is released in కనుకనే exhalation. మనం We breathe in వదిలినటువంటి back. కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది. The green leaves receive carbon dioxide you breathe out and in turn give oxygen to you. ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. It releases oxygen and receives ఇది carbon ఏనాడో dioxide. కనిపెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు కూడా. The innocent villagers ఇప్పుడు కూడా know. మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే. Even today we have the మన tournament ఇంట్లో for the కొంతమంది trees. ఎక్కువ ఉంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది. The green leaves receive the carbon dioxide దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది. and it gives you the oxygen. in కనుక turn. So, ఈ వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు. so science is not the one of today. పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది. In olden days, most of the villages are located in the midst of the forest. అందువల్లే వారికి ఏ జబ్బులు కూడాను వచ్చేటువంటివి కాదు. So they never fell sick for any reason. హార్ట్ జబ్బులు అసలే లేదు. There were no heart ఉబ్బసం problems. అనేది రానే రాదు. There was no problem at all. హిస్టోపియా లేనే లేదు. No eosinophilia. ఎందువల్ల? Why? ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి. Because trees receive the carbon ఈ dioxide. ట్రీస్ ఎంత ఉపకారం చేస్తున్నాయి, ప్రాణవాయువుని అందిస్తున్నాయి. The trees give you oxygen. What sort of help it కానీ is? ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు తెలియకొద్ది వృక్షాలు కొట్టివేస్తున్నారు. We don't know the truth. We don't realize the importance of the trees. We cut down the trees now. కనుకనే మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది. So there is shortage of oxygen. కనుకనే మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు. All this danger is of our making. ప్రపంచమంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ. The whole world is full of science and technology. ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు. Without these two, it's not possible to live. ఈ సైన్స్ అనేటువంటిది This science, ఎలక్ట్రికల్, electricity, అనగా పాజిటివ్, positive. అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్. Technology is negative. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి. The science and technology, negative మన and మనసులో positive. కూడా is there. నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి. There are positive, negative thoughts within us. మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు. If you fill your mind with the negative thoughts, you can never attain positive divinity. మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ So చేసుకోవాలి. fill your mind with the positive desires first. అప్పుడు ఈ నెగిటివ్ రావడానికి వీల్లేదు. Then there's no scope for the negativity there. కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు, కష్టాలకు, ఈ విచారాలకు కారణము మన నెగిటివ్ థాట్స్. The reason for all the anxiety and the misery and the sorrow is the negative feeling. నెగిటివ్ థాట్స్, All negative thoughts. లైఫ్లెస్ థాట్స్. So there are lifeless thoughts. పాజిటివ్ పెట్టుకో. Fill it up with positive thoughts. ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి, There is a bulb. కొట్టి పాజిటివ్ పెట్టు రాదు. By connecting with the positive wire, నెగిటివ్ you బల్బ్ can కూడా get ఉండాలి. light. అప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది. When once positive and negative are there, you get bright light. కనుకనే So- నీ బాడీ నెగిటివ్, The body is negative. నీ లైఫ్ పాజిటివ్. The life is positive. ఈ రెండు చేరినప్పుడే When both are there, అది ఏ వైబ్రేషన్. that is ఆ vibration. వైబ్రేషన్ ఏంటంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. That very vibration is Satya Jnanam Anantam Brahma. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. Satya Jnanam Anantam Brahma. అది ఏ ట్రూత్, That is true. అది ఏ నాలెడ్జ్. That is knowledge. నాట్ నాలెడ్జ్, విజ్డమ్. That's not knowledge, wisdom. ఓన్లీ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటారు. Now, that which is కానీ physical డివైన్ knowledge. దాన్ని ఇంకా విజ్డమ్ అంటారు. The divine knowledge is wisdom. కనుక విజ్డమ్ పవర్ రావాలి. You should have the power ఈ of wisdom. విజ్డమ్ పవర్ అనేటువంటిది కేవలం ప్రేమ చేతనే వస్తుంది. You get the power of wisdom out of love. ప్రేమ లేని హృదయం లోపల The heart without జనరల్ love. నాలెడ్జ్ వస్తుంది. You get only general knowledge. జనరల్ నాలెడ్జ్ ఉండి ఏం ప్రయోజనం? What is the use of mere general ఆ knowledge? జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కూడా ఏకం కావాలి. You should mix it with common sense. ఈ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ చేరినప్పుడే అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గా బయలుదేరుతుంది. Common sense and general knowledge together will give you the practical knowledge. కనుక విద్యార్థులారా, Students, కేవలం వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మనీ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి. students don't feel that the science
progressing in America, ఈ Russia, Germany. దేశాలకంతా భారతదేశం నుంచి బయలుదేరిపోయింది. They are all exported from Bharat only. ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి. It is only the Atharvana Veda of Bharat which is the foundation for all science. సమస్త అస్త్రశస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటున్నాయి. All modern weapons, you have the information there. అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుండాలి. The health and education also contained there in the ఈ హెల్త్ కి text. సంబంధించినంతా కూడా అధర్వణ వేదమే. All that referring to medicine and health are there in Atharvana ఇదే Veda. భారద్వాజ మహర్షి కనిపెట్టాడు. This is discovered by Bharadwaja. అందరు కూడా భారతదేశంలో ఋషులు కనిపెట్టినటువంటివే ఈ విద్యలన్నీ కూడా. These are all the inventions, discoveries of sages and saints of Bharat. 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది. It is only the invention of Bharat that says 1+1=2. కానీ But ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది. in spiritual point of view, it's just the opposite. చూడండి, మీకు బాగా తెలుసును. 3-1=2 అంటారు మీరు. You all say 3-1=2. ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్. It is a negative answer which is physical, worldly and ఈ negative. ప్రపంచానికి అది రైటే. For the కానీ world, స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు. but spiritually speaking, 3-1=1. అది ఎట్లా? How? ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే. The world will not accept. ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను. World need not accept, but I will నాకు accept. అది సత్యమే. It is truth to me. ఎంత సత్యము? How do you say ఒక that? చిన్న ఉదాహరణ. A small example. ఒక మిర్రర్ ఉంటుండాలి. Here is a mirror. ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు. You stand in front of it. నీవు, You, మిర్రర్, mirror, రిఫ్లెక్షన్ and the reflection. 3 ఉంటున్నాయి అక్కడ. 3 are there. నీవు, You, నీ రిఫ్లెక్షన్, your reflection, మిర్రర్ and the mirror. ఎన్ని ఉన్నాయి? 3. 3 ఉన్నాయి. 3 are there. మిర్రర్ తీసేస్తే Remove the mirror. రిఫ్లెక్షన్ కూడా పోతుంది. Remove the mirror. మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ 3 ఉంటున్నాయి. At the beginning, you, the mirror, and the reflection, ఈ 3 are 3 there. లోపల మిర్రర్ అనేటువంటి ఒకటి తీసేస్తే ఒకటే ఉంటుంది. Just remove one, the mirror. దాంతో That పాటు is రిఫ్లెక్షన్ కూడా పోతుంది. automatically reflection అనగా also will go. Meaning, దేవుడు నీవు, God in you. జీవుడు రిఫ్లెక్షన్, Individual is ప్రకృతి reflection. మిర్రర్. The nature is the mirror. కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. In this mirror of nature, the individual reflection is observed. ప్రకృతిని నువ్వు మర్చిపో, Forget the nature. నీవు ఒక్కడే దేవుడు అయిపోతావు. You become God. నో జీవుడు. There is no separateness. ఈ ప్రకృతి ఉండినంత వరకే. That exists అది only in నీకు nature. అర్థమవుతుందో కాదు. ఇంకొక చిన్న ఉదాహరణ. You may follow or not. Another example. ఇప్పుడు ఏమిటి? పగలు, This is daytime. డే టైం. Daytime. కనుకనే ప్రపంచం అంతా కనిపిస్తుంది. So you see the world. ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది. So long you see the world, there is bound to be misery. రాత్రి నిద్రపోతావు. You sleep at night. నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు. When you are in deep sleep, ఏది there is no world. కనిపించదు నీకు. You don't see anything. దుఃఖం కూడా లేదు. No misery either. ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు. When there is no world, there is no misery. ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము When ఉంటుంది. there is world, there is misery. కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమై మెడిటేషన్ అన్నారు. To forget the world, meditation is prescribed. కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయంలో మర్చివల్ల. You should forget the world at least for some time. ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం. In blissful state, you forget the world. కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం. That is Ananda, which is the truth and infinite. That is Ananda. అది ఏ నిత్యానందం, That's eternal. అదే పరమానందం, That's supreme. అదే యోగానందం, That's one of అదే spiritual. అద్వైతానందం, That's non-dual. అదే సచ్చిదానందం. That is eternal truth. కనుక The bliss. సచ్చిదానందం అనేటువంటి సత్ చిత్ రెండు చేరినప్పుడు ఆనందము. So there is bliss when there is combination of Sat existence with Chit awareness. పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి. Students should know సత్ clearly. అనగా ఏమిటి? బీయింగ్. Sat is being. బీయింగ్ అనగా ఏమిటి? ఉండటము. Being means అది existence. ఎప్పుడు మార్పు చెందకుండా It is ఉంటుంది. changeless. ఏది మార్పు చెందదు? What is that is changeless? షుగర్ చేతిలో ఉంటుండాలి. Here is sugar. ఈ షుగరు పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డులో వేయి, మైసూర్ పాకు దేంట్లో వేసినా తీపి తీపి. You mix the sugar either coffee or tea or rice pudding దీన్ని or ఏ Mysore మాత్రమూ pak. మారదు. The taste will not change. కాబట్టి అది సత్తు. ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు. So that is truth which is changeless. దేనిని ఇది చేరుతుందో దానికి కూడా దీని గుణాన్ని అందిస్తుండాలి. And it gives the taste of sweetness to anything to which it is added. అది సత్. That is Sat. ఇది చిత్. This is Chit. చెంచలిస్తుంది. నీరు Here is water. గుట్ట పైన పోసినా కిందికే దిగుతాయి ఆ నీరు. Even water is there on the mountain top, it flows downward. కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం. Therefore it has got its అది quality. చిత్ వాటర్. Chit is water. సత్ షుగరు. Sat is sugar. షుగర్ ఈజ్ షుగరు, వాటర్ ఈజ్ వాటర్. Sugar and water apart, separate. షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి Mix both.
షుగరు కాదు, వాటర్ కాదు, సిరప్ అయిపోతుంది. It is neither sugar or water, it is syrup. అనగా ఏమిటి? ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది. It only means the sat and chit together when mixed. ఆనందం Third ananda. రెండింటిని ఏకం చెయ్యాలి. You should unify, mix both. జీవాత్మ పరమాత్మ ఏకత్వము. The individual soul and the అది infinite ఏ should merge. శాశ్వత ఆనందం. That is eternal permanent bliss. అది ఏ సచ్చిత్ ఆనందము. That is one of the అది ఏ great beings. అద్వైత ఆనందము. రెండు కాదు అక్కడ. That is a non-dual. దాన్ని ఏకం జీవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. There is only one, not two, non-dual. కనుక So, మనము దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు. so we don't need to make all ప్రేమను efforts to know పెంచుకోండి. God. అందరినీ ప్రేమించండి. Love all. అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి. Have faith that God is in అయితే everyone. నీ తత్వము దైవంతో ఏకం చేయాలి. But make your nature totally identified with the divine. కనుక So, విద్యార్థులు students, భారతీయ సంస్కృతి గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. there are lots of things you have got to know about culture of Bharat. సంస్కృతంలో లేనటువంటిది మరొకటి లేదు. There is nothing which is separate, which is not ఈనాటి mentioned. పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు. Students have certain thoughts now. స్వామి చెప్తుంటారు కల్చర్ ఆఫ్ ఒకటే. Swami speaks of the culture of humanity as only one. ఏమిటది? What's that? కల్చర్ ఒక్కటే. Culture is one. కాస్ట్ ఒక్కటే. Caste is one. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. Caste of humanity. ఆ పిల్లలకి నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఎవరైతే ఏమి మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone. నిజమే. Yes. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. Caste of నో humanity. కులము, నో మతము, నో ఇది లేదు. బట్ వాట్ అబౌట్ కల్చర్? So in fact there is no caste, creed and color. How about culture? కాస్ట్ మాత్రమే నీవు తీసుకుంటున్నావు. You think of caste. కల్చర్ కూడా తీసుకోవాలి. Also take into consideration ఈ culture. కల్చర్ కలవదు. The culture you don't find it tallying, agreeing with others. కనుక కల్చర్ అంటే అదే సంస్కృతి. That is the actual ఆ culture. సంస్కృతి ఇంకో దాంతో కలవదు. It will never tally. There should అది be హృదయంతోనే compatibility. మాత్రమే కలుస్తుంది. It will only be one with the reality, మిగతా దాంతో కలవదు. not with the others. కనుక మనము ఏ పని చేయవచ్చునే కానీ మొట్టమొదట మన కల్చర్ కూడా విచారించుకోవాలి. So we should also think of the culture దీనినే first. సాంప్రదాయము అన్నారు. This is called tradition. సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడు వాళ్ళ సుక్షేమమే లభిస్తుంది. When you follow the tradition, you will certainly progress. తప్పక మనము కల్చర్ని కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి. So we should observe the culture and ఏదో మనం tradition. చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నిటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం. Because of the confusion out of the modern education, you can't take everything one equal. త్యాగరాజు చెప్పాడు, Chagrasa. చీమలో బ్రహ్మలో, ఓ భగవంతుడా చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావని చెప్పాడు. Chagrasa said, oh God, you are present right from an ant to Brahma. అయితే చీమ కుట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము. And once there is ant that gives the problem, then you'll ఈ certainly kill it సమస్య there. ఎక్కడ పోయింది? Then where is this equality? ఎందుకు చీమలో బ్రహ్మలో ఉన్నప్పుడు చీమకు కూడా నమస్కారం చేయాలి కదా. And God is there in ant, why don't you respect it? ఆహా, చెయ్యం మనం. No, you don't do that. ఎందుకంటే ఆకారాన్ని ఆధారం తీసుకున్నాం. Because you go by the specific form. కనుక ఆకారం కాదు, It's not the form that's important. ఆనందం ప్రధానం. And it's the bliss which is. దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన జీవత్వం ఉంది. There is divinity in both. చీమ There ఎంత చిన్నది, ant is so అది small. కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి. What kind of pain it would ఈ cause? నొప్పి దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత Where శక్తి? from you got it, the చీమ pain? చిన్నదే, It is so small. ఇంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది? What a mighty power it has. How could it get it? తేరు చాలా చిన్నది, The scorpion is so అది కుట్టితే భరించలేని బాధగా When ఉంటుంటారు. scorpion bites you, you cannot bear. ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది? Where from it got? అతని చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి And ఉంటుంది? such power is latent in ants, why not in humans? కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి. Man has got all the power. ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు. There is no human without that power. కానీ తెలుసుకోలేక అవస్థపడుతున్నాడు. We suffer because we don't know. తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు. Then once you are aware, you will enjoy the bliss. కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి. Therefore, we should portray, picturize divinity within ourselves and attain the state of bliss. కనుక నీ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి. So body also should be దేహం sacred. పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి. In order to maintain the sanctity, the sacredness of the body, మనసు the పవిత్రం name కావాలంటే God. ధ్యానంలో పోవాలి. In order to make the mind sacred, you కనుక should జప సహిత meditate. ధ్యానము, ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి. Therefore, the chanting of the God's name and meditation, both are needed. రెండింటి ఎందుకు నువ్వు సమత్వం చేసేటువంటిదే ప్రేమతత్వం. You should have equal mindedness in both. That is love. ఇక్కడ ఒక తాళం ఉంటుండాలి. Here is lock.
తాళం. Oh, talam, Swami, talam. ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది. Oh, you hold with both of your hands the talam. కానీ రెండు తాళంలు కలిసినప్పుడే శబ్దం వచ్చేసేస్తుంది. Unless you join both, you don't get the sound. జప ధ్యాన, ఎప్పుడైతే ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది. One is chanting the name, other is meditation. Then you'll have the benefit with both of ఆ them. నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం. And that state is the one that is attained. ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు. Many people undertake spiritual practices, you don't ఈ get out of రెండింటి it. యందు ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి, You should have విశ్వాసం కూడా ఉంటుండాలి. strong faith and intense love. ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We have to develop that faith. ఈ ప్రేమను మనం సాధించాలి. With this love we should achieve. భజన బినా సుఖ శాంతి నహి, భజన బినా సుఖ శాంతి హరి భజన బినా సుఖ శాంతి నహి, భజన బినా సుఖ శాంతి హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప ధ్యాన బినా योग नहीं, जप ध्यान बिना योग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा 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 नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना